మీకు మూవీ గేమ్ చేంజర్ మూవీ. రియల్ గా చెప్పాలంటే రియల్ గా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అన్న దానికి ఈ సినిమా ఇంకొక అడుగు ముందుకు వేశారని చెప్పొచ్చు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ నెంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారు తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడం అనేది, అది దిల్ రాజు గారి బ్యానర్లో చేయడం అనేది చాలా వండర్ అని చెప్పొచ్చు. కథ కూడా ఏపీ రాజకీయాలకి దగ్గరగా ఉంటాం. రాజకీయ సన్నివేశాలు సందర్భాలు ఎన్నో సినిమాలు చూసాం, కానీ హీరో క్యారెక్టరేషన్ ని పర్ఫెక్ట్ డిజైన్ చేసి మన శంకర్ గారు చూపించిన విధానం ఆసమ్ అనిపించింది స్క్రీన్ మీద. నాకైతే మ్యూజిక్ అయితే ఇంకా తమ్మనికి ఒక మంచి బూస్ట్ అప్ గ్రోత్ అనుకోవచ్చు. పుష్ప 2 అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, అది ఒక ఘట్టం అయిపోయింది. దీన్ని మనం షింక్ చేసుకోకూడదు. బట్ ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి ప్రేక్షకులు వాళ్ళకే. కాబట్టి తెలుగు సినిమా వాళ్ళు ప్రతి ఒక్క ప్రేక్షకుని ఆదరిస్తారు. కాబట్టి ఇప్పుడు క్రాష్ చేస్తుందా, డౌన్ అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు. కథ అనేది బ్రెయిన్ నుంచి వచ్చేదే తప్ప మన చుట్టుపక్కల వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. అలాంటి బ్రెయిన్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు రోబోలో ఏ టెక్నాలజీని అప్పుడే చూపించేశాడు ఆయన. అంత సీనియర్ పర్సన్ హిట్ ఫ్లాప్స్ కామన్ అది. కానీ అలాంటి పర్సన్ డౌన్ ఉన్నాడు, ఫ్లాప్ ఉన్నాడు, హిట్ ఉన్నాడు. సరే, మీరు నన్ను అడిగారు, ఎవరైనా శంకర్ గారి దగ్గర అడుగుతారా? ఇది టాలెంట్ ప్లాట్ఫామ్. కాబట్టి ఒక నెగిటివ్ వచ్చిన ఒక పాజిటివ్ కి బూస్టప్ అవుతుంది 100%.